సరిగ్గా అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలివేయే ముందు షిరిడీలోని మసీదులో భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించిన అపశకునాలు జరిగాయి. ఇప్పుడు వానిలో ఒక్కొక్కటి విశేషాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. అన్నిటినీ చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోయింది. బాబా వద్ద చాలా సంవత్సరాల నుండి ఒక పాతకీటికి ఉండేవారు. వారు దానిపై చేతిని ఆంచి ఆసనం వేసుకొని కూర్చుండారు. రోజు రాత్రి అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ఇటుక ఆధారంగా ఆసనం వేసుకొని ఏకాగ్రత మనసుతో కూర్చుండేవారు. అలా అనేక సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా గడిచాయి. కానీ జరుగుతున్నది అనుకోకుండా జరిగిపోయింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక కుర్రవాడు మసీదును శుభ్రపరచడానికి చెమ్ముచున్నాడు. ఇటుక క్రింద చెత్తను తడవటానికి ఇటుకను కాస్త లేవనెత్తాడు. అంతే దాన్ని ఇరిగిపోయే వేళ వచ్చింది. ఆ పిల్లవాని చేతిలో నుండి జారి దబేలు మని పడి వెంటనే 2 ముక్కలు అయింది. ఈ విషయాన్ని విని బాబా ఇక ఇది కాదు, నా కర్మే బద్దలైందని ఎంతో కలవరపడ్డారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు రాలాయి. రోజు వారి యోగాసనానికి వాడుకుని ఇటుక విరిగిపోగా వారి హృదయానికి బాధ కలిగి కంఠం గక్కుమంది. చాలా కాండం నాటి ఇటుక అని ఆసనానికి మూలాధారణమైంది. అకస్మాత్తుగా విరిగిపోవడం వారికి మసీదు శూన్యంగా అనిపించింది. అది ఇటుకనే అయిన బాబాకు ప్రాణ సమంగా అది అత్యంత ప్రియమైనది. అందువలన దాని స్థితిని చూచి వారు చాలా బాధపడ్డారు. ఇక ఇటుక పైన మోచేతిని ఆంచి బాబా గంటలు ఆసనంలో యోగ తత్పరులే కూర్చునేవారు. దానిపై వారి చాలా ప్రేమ. దాని సహవాసంలో ఆత్మచింతన చేసేవాళ్ళు. ఇది నా ప్రాణం, నా తోడుగా ఉన్నది, విరిగిపోయినది. ఇది లేక నేను కూడా ఉండను. ఈ ఇటుక నా జన్మకు తోడుగా ఉన్నది. ఇది ఈ రోజు నన్ను వదిలిపోయినది. దీని గుణాలను తలుచుకొని బాబా బాధపడ్డారు. ఇక్కడ సహజంగా సందేహం కలుగుతుంది. ఇది ఇటుక క్షణ భంగురమైనది కదా, మరి దీనికోసం ఎందుకు శోకించటం? లోపల ఏమనుకుంటారు? ఇది మొదట ఎవరికైనా సరే సంశయం కలుగుతుంది. సాయి